నమస్తే. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండమ్మా. చెప్పండి. మేడం, నేను చెప్పిన శ్రీవల్లి తనే. తనకి సంబంధించిన ఆధారాలు ఆల్రెడీ సబ్మిట్ చేశాం. బయోమెట్రిక్ కూడా సబ్మిట్ చేశాం. అన్నీ చూశాను. ఈ కేసుకు సంబంధించిన సాక్షుల్ని తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం. వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. మీరు సిరిని ఎగ్జామిన్ చేశాక వాళ్ళని ప్రవేశపెడతాను. నేను తనతో పర్సనల్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఓకే మేడం, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. ఈ కేసు గురించి, అందులో పొందుపరిచిన ఆధారాల గురించి మీకు పూర్తి అవగాహన ఉంది కదా? మరోసారి తెలుసుకుంటారా? అన్నీ నా మనస్ఫూర్తిగానే జరిగాయి. వాళ్ళు సబ్మిట్ చేసినవన్నీ నాకు తెలిసే జరిగాయి. కాకపోతే అంతకుముందు ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఆ విషయం మీ లాయరు ఆధారాలతో సహా సబ్మిట్ చేశారు. కోర్టు మిమ్మల్ని శ్రీవల్లిగా నమ్ముతుంది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ త్వరలోనే మీకు అందుతాయి. మీ లాయర్ గారు వాటిని హ్యాండిల్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. మీతో ఒక విషయం చెప్పుకోవాలి. మీరు నిరభ్యంతరంగా చెప్పొచ్చు. నేను మిమ్మల్ని నమ్మచ్చా? అదేం ప్రశ్న శ్రీవల్లి? క్షమించాలి, అసలే గతం గుర్తు రాలేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే కన్ఫ్యూజన్లోనే అడిగాను. ఏమనుకోకండి. సరే, మీ పరిస్థితి అర్థమవుతుంది. మీరేం చెప్పదలుచుకున్నారో ధైర్యంగా చెప్పండి. నా విషయంలో నేను మంజుకి, సత్యకి చాలా రుణపడి ఉంటాను. కాకపోతే నేను నా భర్త లేకుండా బ్రతకలేను. నాకు ఈ కోర్టులు, సాక్ష్యాలు, ఆస్తులు ఇవన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి. కానీ నా మెడలో ఆయన కట్టిన తాళి, ఆయన మీద నాకున్న ప్రేమ ఇవే తెలుస్తున్నాయి. మా ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఇది మాత్రమే చెప్పగలను. ఈ విషయం రహస్యంగానే ఉంచబడుతుంది. ఇక మీరు వెళ్ళి సాక్షుల్ని పంపించండి. అలాగే మేడం. సిరి, అంతా కరెక్ట్గానే జరిగింది కదా? అవును, నేను అనుకున్నట్టే జరిగింది. నువ్వనుకున్నట్టే జరగడం ఏంటి సిరి? మాకేం చెప్పలేదు. చెప్పాల్సిన పనే ఉంది. అన్నీ మీరు రెడీ చేసే ఉంటారు. జస్ట్ నేను అక్కడ నిజం చెప్తే చాలు, రిజల్ట్ వస్తుంది అనుకున్నాను, అదే వచ్చింది. జడ్జి గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. పదండి. సిరి, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. నమస్తే మేడం. నమస్తే నమస్తే, మేడం. కూర్చోండి. మేడం, నేను చెప్పిన సాక్షులు వీళ్లే. తను సత్య, శ్రీవల్లి హస్బెండ్. హస్బెండ్ యాజ్ పర్ రికార్డ్స్. ఈయనే శ్రీవల్లిని రిస్క్ చేసి సేవ్ చేశారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. చూశాను. ఈవిడ మంజు గారు కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. సిరికి సెక్యూరిటీ ఇస్తోంది తనే. తనకి రిస్క్ ఉండడంలో మంజుగారే హెల్ప్ చేశారు. మీరు సబ్మిట్ చేసిన ఆధారాలన్నీ కోర్టు నమ్ముతుంది. థ్యాంక్ యూ మేడం. సరే, 1 మినిట్. సాధారణంగా కోర్టులో నడుస్తున్న ఇంకో కేసు గురించి ఈ సమయంలో మాట్లాడకూడదు. కానీ ఈ కేసుని పర్సనల్గా విచారించమని చెప్పిన జడ్జి గారి మీదున్న నమ్మకం, విశ్వాసంతో ఒక విషయం చెప్తున్నాను.
సత్య మంజు అని వీళ్ళిద్దరూ ఫస్ట్ డైవర్స్కి అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కలిసుంటామని ఆ పిటిషన్ని రద్దు చేయమన్నారు కదా? అవును మేడం. అందుకు తగిన ఆధారాలు కూడా సబ్మిట్ చేశాం మేడం. మీ రెండో పెళ్లి అయిష్టంతో జరిగింది. అది మనస్ఫూర్తిగా జరిగింది కాదు. ఆ అమ్మాయి లైఫ్కి ఏ నష్టమూ లేదు. అదే ఆ అమ్మాయిని తీసుకొచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పమని వాయిదా కోరారు కదా? అవును మేడం. ఆ అమ్మాయే శ్రీవల్లి. ఇప్పుడు ఈ కేసులో మీరు విట్నెస్గా ప్రొడ్యూస్ చేసిన ఆ అమ్మాయే కదా? ఎస్ మ్యామ్. ఈ కేసులో పూర్తిగా గతం మర్చిపోయిన ఆ అమ్మాయిని, మీరు ప్రొడ్యూస్ చేసిన అదే అమ్మాయిని ఇంకో కేసులో సాక్షిగా పిలుస్తారా?